పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. వేణుగోపాల స్వామి మఠంలో బీ ఫామ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవంతం చేసినటువంటి జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అదే తెలుగు మహిళా విభాగం చెందిన వారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వారికి అందరికి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ నామినేషన్ సహకరించినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటిది ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమై అందరూ కూడా మూకుమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. మీ అందరినీ చూస్తారంటేనే అర్థమవుతుంది. మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈరోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా మీకు ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరల బాబ్జీకి, అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి, తోట గోపి గారికి, ముళ్ళపూడి బాపరాజు గారికి, అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి, అదేవిధంగా దాసరి అప్పన్న గారికి, అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి, రాంపండు గారికి, కాశీ గారికి, అదేవిధంగా పుల్లా బాబీ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు, ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.